ఈరోజు మా అమ్మ ఒక స్పెషల్ ఎగ్ బిర్యానీ రెసిపీ చేసిందనమాట. చాలా సింపుల్‌గా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌లో ఒక 5 ఎగ్స్‌ని బీట్ చేసుకొని, బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక అందులో బిర్యానీ మసాలా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత మనం బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి, అందులోనే కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక 2 టమాటోలని వేసుకొని, టమాటోలు లైట్‌గా మగ్గిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలనమాట. ఇలా మగ్గించుకున్న మన గ్రేవీలో సరిపడా వాటర్ పోసుకొని వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రైస్, ఎగ్స్ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసుకొని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలనమాట కూసేపు. ఇలా కలుపుకొని అది లైట్‌గా థిక్ అయిన తర్వాత మూత పెట్టి సిమ్‌లో మనం ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ 20 మినిట్స్ మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మనం ఎగ్ కలిపి వేసాం కాబట్టి అది మొత్తం ఈవెన్‌గా అవుతుంది. ఇలా సిమ్‌లో ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.